వారికోస్ వెయిన్స్ అనేది ఏంటి అంటే కాళ్ళలో ఉండే రక్తనాళాలు వాపు అవ్వడాన్ని అంటే మెలికలు తిరిగిపోవడానికి కావచ్చు, డైలేట్ అవ్వడం, ఉబ్బిపోవడం కానీ దీన్ని మనం వారికోస్ వెయిన్స్ అంటుంటాం. సో ఈ వారికోస్ వెయిన్స్ ఎవరిలో వస్తాయి అంటే గనక ఎక్కువసేపు ఒకే చోట నించున్న వాళ్ళు గానీ, ఒకే చోట కూర్చున్న వాళ్ళకి గానీ వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలుంటాయి. కొందరికి వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలుంటాయి. సో ఈ వారికోస్ వెయిన్స్ రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మనము మామూలుగా యూజువల్‌గా మనం చూసుకుంటే కాళ్ళలో ఉన్న రక్త సరఫరా గనక మనం అర్థం చేసుకున్నట్టయితే గనక కాళ్ళలో ఉండే చెడు రక్తం ఏదైతే ఉందో యూజువల్‌గా పైకి పాకుతూ ఉంటుంది. అంటే గుండెకెళ్ళిపోతూ ఉంటుందన్నట్టు. సో ఎంప్టీ అయిపోతుంది. కాళ్ళలో ఉన్న రక్తము ఒకసారి చెడు రక్తం అంతా ఎంప్టీ అయిపోయి గుండెకెళ్ళిపోయిన తర్వాత అది మళ్ళీ మంచి రక్తంగా మారి మళ్ళీ కాళ్ళకి సప్లై అవుతుంది. బట్ ఈ వారికోస్ వెయిన్స్‌కి ఉన్న లక్షణాలలో ఏం జరుగుతదంటే ఈ చెడిపోయిన రక్తం ఏదైతే ఉందో ఆ చెడిపోయిన రక్తం పైకి పాకకుండా కాళ్ళలోనే ఉండిపోతూ ఉంటుంది. ఎందుకంటే అది తీసుకుపోయే రక్తనాళాల వ్యవస్థలో ఉన్న కవాటాలు పాడవడం వల్ల రక్తం పైకి పంపిణీ అవ్వకుండా కిందనే కాళ్ళలో సగం రక్తం ఉండిపోవడం జరుగుతుంది. యూజువల్‌గా మీరు ఎప్పుడైనా చూస్తే గనక నైట్ జర్నీ చేసినా కార్‌లో కావచ్చు, బస్‌లో కావచ్చు ఒకే చోట ఒక 10, 12 గంటలు కంటిన్యూస్‌గా కూర్చుంటే గనక మనకు కాళ్ళ వాపులు వచ్చేసేస్తాయి. నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పులేసుకుందామంటే చెప్పులు పట్టవు. ఆ వాపులు కొంచెం దూరం నడిచిన తర్వాత స్లోగా ఆ వాపులు తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఒకటే చోట నడవకుండా కూర్చొని ఉంటే గనక కాళ్ళలో ఉన్న రక్తం ఎక్కడ అక్కడ ఆగిపోతుంది.